సువార్తని ప్రకటిస్తూ ఆయన ఎలాగ సువార్త ప్రకటించాడో తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, మొదటి మాటగా 8వ వచనములోని మనం గమనించినట్లయితే, మీరు మాకు బహుప్రియులై ఉంటిరి గనుక మీ యందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రమే గాక మా ప్రాణములను కూడా మీకు చుటకు సిద్ధపడి ఉంటిమి. సువార్తని ప్రకటించే వారి యొక్క మరి పౌలు సువార్తని ప్రకటిస్తూ ప్రాణములని మరి అక్కడున్న విశ్వాసులను బట్టి, సంఘస్థులను బట్టి ఈటానికి కూడా సిద్ధముగా ఉన్నాడట. ఇది సువార్త యొక్క ప్రధాన లక్ష్యం. చూడండి, ఉదాహరణకి మనము గమనించినట్లయితే మరి ఇటీవల జరిగిన సంఘటన, పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు మరి ఆయన క్రీస్తులో దినదినము అభివృద్ధి చెందుతూ జ్ఞానముతో నింపబడుతూ అనేక మందికి సువార్త ప్రకటించాలన్న భారము కలిగి మరి ఆయన యొక్క ప్రాణమును సైతము లెక్క చేయకుండా, ఎందుకంటే అనేక మంది ఆయన హెచ్చరించి ఉన్నారు, థ్రెటనింగ్ కాల్స్ వచ్చి ఉన్నాయి, నిన్ను మేము చంపుతామని ఒక్కొక్కరు వార్నింగ్స్ ఇచ్చి ఉన్నారు, థ్రెటనింగ్ కాల్స్ ఇచ్చి ఉన్నారు. ఆయనను యేసుక్రీస్తునందు దేవుని సువార్తని ప్రకటించాలని, మరి ఆ సువార్త ద్వారా అనేక మంది రక్షించబడాలని ప్రాణమును సైతము లెక్క చేయకుండా మరి మనందరి నిమిత్తము, అంటే విశ్వాసుల నిమిత్తము, అనేక మంది రక్షణ లేని వారి నిమిత్తము, రక్షించబడిన నిమిత్తము తన ప్రాణమునిచ్చడానికి ఆయన సిద్ధముగా ఉండి తన ప్రాణమును సైతము అర్పించిన వాడుగా ఉన్నాడండి. మనం చూసాం, ఎందుకంటే ఎంత భయంకరమైన సంఘటనలు మనం చూసామండి. మరి దైవసేవకుడు ప్రవీణ్ పగడాల గారు ఆయన ఎంతో జ్ఞానముతో నింపబడిన వ్యక్తి. మరి ఎన్నో విధాలుగా ప్రభు ఆత్మీయత ప్రేరేపించబడుతూ ఉన్నతమైన జ్ఞానం పొందుకొని సమాజంలో ఒక మనిషిని, తోటి మనిషి ఎలాగా గౌరవించాలి అని, మరి దానిని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాగ ప్రేమించారు, మరి పాపులను ఎలాగ ప్రేమించాడు, వారి కోసం ప్రాణం పెట్టిన విధానాన్ని బోధిస్తూ దేవుని సువార్తని ప్రకటిస్తూ ఈ దేవుని సువార్తని ప్రకటించే క్రమములో ఎంతగంట బహుప్రియముగా అపోస్తులైన పౌలు మరి వారిని ఎంత విశేషాపేక్ష గలవారై వారిని ప్రేమించిన విధము అంతగా ఈనాడు మరి ప్రవీణ్ పగడాల గారు కూడా